నమస్కారం బాబు గారు. నమస్తే అండి బాబు గారు, నాకు ఇప్పుడున్న ప్రధానమైన సమస్య, అందరూ వాటర్ అఫర్మేషన్ చెప్తున్నారు, చేస్తున్నారు, కానీ వాటర్ అఫర్మేషన్లో మనం స్టిక్కర్ అంటించుకుంటాం. సో నాకు ఈ కోరిక నెరవేరాలనో స్టిక్కర్ అంటించుకుంటాం. అది మన టేబుల్ మీద పెట్టుకుంటాం. సో నలుగురు మన దగ్గరికి వస్తారు, అరే నువ్వు పిచ్చోడు వారా అట్లా అతక పెట్టుకున్నావు అని అంటారు. ఇంకోటి వస్తారు, అరే గుడ్ ఫాలో అవుతున్నావు అంటాడు. ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే నెగిటివ్ పాజిటివ్. ఈ నెగిటివ్ మైండ్ సెట్ దాని మీద పడుతుంది, పాజిటివ్ మైండ్ సెట్ కూడా దాని మీద పడుతుంది. సో అవి తాగడం వల్ల తాగేటప్పుడు కూడా మనకు గుర్తొస్తుంది, వీడు ఇలా అన్నాడు ఈ స్టిక్కర్ నేను. ఓకే, అది ఎట్లా ఫలిస్తుంది అంటారు వాటర్ అఫర్మేషన్? అంటే ఇంతకుముందు చెప్పింది కాకుండా పక్కన పెట్టండి. దాన్ని చేసుకునే వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళు దాన్ని చేసుకొని ఇంతకుముందు చెప్పేస్తున్నాం. ఇప్పుడు కొత్తది ఒకటి చెప్తాను, చేసుకోండి. వాటర్లో చాలా ముఖ్యమైనదండి. వాటర్ లేనిది సృష్టి లేదండి. సృష్టి పైన, భూమి పైన మానవుడు కానీ జంతువు కానీ ఏదైనా ప్రతి జీవరాశి జీవించాలంటే ఫస్ట్ వాటర్ ముఖ్యం. ఎంత పవర్ చూడడానికి మీకు అంటే ఈ సబ్జెక్ట్ రాకముందే నీకు దాని పవర్ ఏంటని నీకే తెలిసిపోయింది. వాటర్ ఎంత ముఖ్యం. ఇప్పుడు భోజనం లేకపోయినా ఎన్ని రోజులైనా ఉంటావు ఏమో, కానీ వాటర్ లేకపోయినా ఉండలేవు. నువ్వు వాటర్ తాగి 10 రోజులు కూడా గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు వాటర్తోనే. అంత పవర్ ఉంది. కాబట్టి నువ్వు గ్లాస్కి అంటించుకొని స్టిక్కర్లు అంటించి ఇలా పెట్టి తాగడం, ఇలా చేయడం అనేది ఇబ్బంది కదా. ఆ ఇబ్బందిని పక్కన పెట్టి ఇంకా వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, పక్క వాడు చూస్తారు, వాడే అనుకుంటాడు, వీడే అనుకుంటాడు, ఆ నెగిటివ్ థాట్స్ దీని మీద వచ్చి మనకి మీద ప్రవర్తిస్తుంది అనేసి బాధలు. ఇంకా దాని సింపుల్గా అంటే జనాలకి ఎంత ఇచ్చినా చాలా సులభంగా కావాలి. ఇంకా సులభం అంటే ఇంకా సులభం, ఎంత సులభం చెప్పినా ఇంకా సులభం ఇవ్వండి అంటారు. కాబట్టి సులభమే చెప్దాం. వాళ్ళు మన సబ్జెక్టే సులభం అన్నాం కదా, సులభంగా చెప్దాం. సరే, నువ్వు ప్రతిరోజు మీరు నిద్ర లేస్తారు కదా, ఎవడైనా సరే గుర్తుపెట్టుకో, నిద్ర లేచిన వెంటనే ఒక 1 లీటర్ 1/2 లీటర్ నీళ్ళు తీసుకోండి. నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ టైం నువ్వు బెడ్ మీద చెప్పాల్సినట్టు ఏ బ్రష్ 100 లిట్లు ముట్టలు లేదండి మన సబ్జెక్ట్లో. నాన్ వెజ్ బాగా ఎంజాయ్ చేసేవాడు ఈ సబ్జెక్టు పనికి వస్తాడండి. మెయిన్ సూత్రం అండి ఇది. దీంట్లో సక్సెస్ చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పాను ఎన్నో వీడియోలు. అంత నీ సంతోష పెట్టుకో, నీ మైండ్ని నిన్ను సుఖపెట్టుకో. సంతోషం ఎక్కడ ఉంటుంది? నువ్వు బట్ట వేసినా, తిన్నా, అన్ని ఊర్లు చుట్టినా, సినిమాలు చూసినా సంతోషం అనేది నీ కోరిందంతా అనుభవించినప్పుడు సుఖం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఓన్లీ సెక్స్లోనే ఉంటుంది. అక్కడ మాత్రం ఆ సుఖాన్ని అనుభవిస్తుంది. కాబట్టి అన్ని వదిలే. మన సబ్జెక్ట్లో అంటుడు ముట్టుడు లేదు, నాన్ వెజ్ ఏ తినాలంటే తిరుపారి. నీ మైండ్ చెప్పిందా తినే వంచేయి. నువ్వు ఇలా నిద్రపో, సినిమా చూడాలని చూసాయి. అప్పుడే నీ మైండ్ మేల్కొంటుంది. ఆహా అన్ని ఇస్తున్నాడు, వీడికి ఏం కావాలి, డబ్బు అనే లోకని. కాబట్టి నిద్ర లేసింది ఒక 1/2 లీటరా 1 లీటర్ తీసుకో. బెడ్ మీద ఏం చెప్పాలని కొన్ని విషయాలు ఆల్రెడీ వీడియోలు చెప్పాను, మళ్ళీ చెప్తే టైం చాలదు. కాబట్టి అవి చేసుకొని నీళ్ళు తీసుకో. భూదేవికి ఒక నమస్కరించిన తర్వాత నీళ్ళు తీసుకో ఒక 1/2 లీటర్ తీసుకునేసి మీరు చెప్పండి. ఆ నీళ్ళని ఇట్లా పెట్టుకోండి చేతిలో. ఇట్లా బాటిల్గా పెట్టుకుంటారా, గ్లాసులో పెట్టుకుంటారా, మీరు ఎలా పెట్టుకొని చెప్పండి. నేను చాలా సులభంగా అంటే నీ కోరిక కోసం కదా వాటర్ టెక్నిక్ అడిగినావో. ఈరోజు డబ్బు కావాలి, 5,000 కావాలన్నా, 10,000 కావాలన్నా, లేక ఈ వారంలో 1,00,000 రూపాయలు కావాలన్నా అని. నేను ఈ వారంలో చాలా సులభంగా 1,00,000 రూపాయలు పొందినందుకు డబ్బులకి, విశ్వానికి కృతజ్ఞతలు, గంగాభవానికి కృతజ్ఞతలు. గంగాభవాని వాటర్ ఆమె ఎవరు? గంగాదేవి కదా. గంగాదేవికి కృతజ్ఞతలని చెప్పిన తర్వాత తాగేసి నువ్వు అఫర్మేషన్ చేసుకో. నువ్వు ఎన్ని చేసుకుంటావు తర్వాత నువ్వు బాత్రూమ్ కార్యక్రమాలు పోతావు కదా, అక్కడ నువ్వు వాటర్తో పని ఉంది నీకు. అక్కడ వాటర్ లేనిది నీకు ఏ పని జరగదు. ప్రతి వాటర్కి చెప్పు, నేను సులభంగా పొందినందుకు డబ్బులకి, విశ్వానికి కృతజ్ఞతలు. ఈ వారంలో కావాలన్నా, లేక నెలలో కావాలన్నా, ఈ రోజు కావాలన్నా, రేపు కావాలన్నా. అంటే ఇదంతా జరగాలంటే నువ్వు పాజిటివ్గా రావాలి. అసలుతో మర్చిపోకూడదు. చాలామంది మధ్యలో వీడియో చూస్తే, సార్ నేను రావిశెట్టి దగ్గర పోయినాను సార్, నేను 5x50 రాశాను సార్, నాకు రాలేదు సార్. రాదు, నేనే చెప్తున్నాను, రాదు. అలా కాదు. నువ్వు మారిన తర్వాత ఇవన్నీ కొన్నాళ్ళు పాజిటివ్గా చెయ్యి. తర్వాత ఈ వాటర్ తీసుకో. పాజిటివ్గా ఉన్నవాడు ఈ రోజు నుంచి రేపే కూడా చేయొచ్చు. నేను పాజిటివ్గా ఉన్నానంటే రేపే కూడా చేయి. తాగు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తాగు. మళ్ళీ భోజనం అనేది ఒక టిఫిన్కి వస్తావు కదా, అంటే నువ్వు పక్కనవాడు ఆలోచిస్తాడు, పక్కనవాడు ఇలా అనుకుంటాడు, అవి పక్కన పెట్టే తీసేయాలి. మన సబ్జెక్టులో అసలు లేదది. నీళ్ళు తాగేటప్పుడంతా చెప్పుకో. నువ్వు ఎప్పుడు ఎన్ని టైం తాగినా, ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు మళ్ళీ తాగుతావు, టిఫిన్ తింటావు, మళ్ళీ మధ్యలో తాగుతావు. ఆ నీళ్లు తీసుకున్నప్పుడు అంతా అదే వచ్చేయాలి నీ మైండ్లోకి. ఆ నీళ్లు తీసుకున్నప్పుడు ఏమొచ్చేయాలి? నేను చాలా సులభంగా 1,00,000 రూపాయలు పొందినందుకు డబ్బులకి, విశ్వానికి కృతజ్ఞతలు. అన్నం తింటూ నీళ్ళు తాగుతావు, అప్పుడు చెప్పు. తర్వాత నువ్వు పోతా ఎక్కడ నీళ్ళు తప్పుకొచ్చి తాగుతావు, అప్పుడు చెప్పు. మళ్ళీ కూర్చొని ఎక్కడ తాగినా చెప్పు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తినేటప్పుడు చెప్పు. ఇలా ప్రతిరోజు నువ్వు కంటిన్యూ చేస్తూనే ఉండు. మళ్ళీ రాత్రి నువ్వు ఎనీ టైం తాగుతూ ఉన్నా, రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఒకటి. ఇవన్నీ చేస్తావు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు చేస్తావు. నీళ్ళతో ఇలా చేస్తాను అంటే సింపుల్గా. అంటే ఇతరులు చూసి ఏమని అనుకుంటే నెగిటివ్ థాట్స్ పడుతుంది అని భయపడుతున్నారు మీరు. ఆ భయాన్ని తీసేసేవాడికి అన్నీ జరుగుతుందండి. మీరు భయపడేది తీసేయండి. వాళ్ళు అనుకుంటారు కాబట్టి ఇంకా సింపుల్ అయింది చెప్తున్నాను. మళ్ళీ రాత్రి అదేవిధంగా అన్నం తినేసినారు చెప్పండి, అదేవిధంగా చెప్పండి. రాత్రి పడుకునే ముందు, ధ్యానానికి ముందు బాగా వినాలి.
ధ్యానం చేయబోతున్నారు కదా మీరు. ధ్యానానికి ముందు ఉదయం ధ్యానం చేసిన తర్వాతనా తాగండి, ధ్యానానికి ముందైనా తాగండి, నో ప్రాబ్లం. భూదేవికి నమస్కరించిన తర్వాత ఉదయం చేసేయండి, నీళ్ళు తాగండి, ధ్యానం చేసుకోండి. అదేవిధంగా ధ్యానానికి ముందు రాత్రి అదే సేమ్ ఒక హాఫ్ లీటరా నీకు 1 లీటర్ది కావాలంటే తీసుకొని చెప్పు, నేను ఈరోజు ఈ వారంలో లేక ఈ వారంలోనే ఈ నెలలోనే అనుకున్నావు కదా, చాలా సులభంగా ఒక ₹1,00,000 నేను పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు, గంగాదేవికి వాటర్కి అంటే గంగాదేవికి కృతజ్ఞతలు అని చెప్పి తాగేసి కూర్చో, ధ్యానం చేసుకో. ధ్యానంలో ఏమి ఊహించుకోవాలి? ఆ డబ్బు నదీ ప్రవాహంలో నీ దగ్గరికి వచ్చినట్టు, నీకు ఎలా వచ్చిందని నీకే తెలియదు, వచ్చేసినట్టు. నదీ ప్రవాహంలో నా దగ్గరకు డబ్బులు వచ్చినందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు, అప్రిమేషన్ ఇచ్చాను, చాలా ఇచ్చాను. ఆ విధంగా వచ్చేసినట్టు నీ దగ్గరికి ఆ డబ్బు నువ్వు ఊహించుకో, ఆ ధ్యానంలో ఊహించుకొని ధ్యానం అయిన తర్వాత పడుకుంటావు కదా, ఆ టెక్నిక్ పాలు చేసినట్టు, ఆ పాలు అయిన దాని తర్వాత నీ మైండ్ పాజిటివ్గా ఉండి నీకు డబ్బు అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చేసినట్టు, నీకు సమస్య తీరిపోయినట్టు హ్యాపీగా చేయండి. ఇలా ఖచ్చితంగా 9 రోజులు చేయాలండి. సార్ ఇట్లా 9 రోజులు చేసినా కూడా ఫలితం రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? ఎస్, రానివాడు ఇంకా మళ్ళీ కొన్నాళ్ళు అప్రిమేషన్ చెయ్యి. అంటే నీ మైండ్ నెగిటివ్లో ఉంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, నీకు రాలేదంటే ఇంకేదో గొప్పగా ఇవ్వబోతుంది, నీకు భయపడకండి. రాలేదంటే వాడికి వచ్చేసింది. ఇప్పుడు చాలామంది వీడియోలు చూసి సార్ ఒక్కొక్కరు చెప్తా ఉంటే ఆ ఫీడ్బ్యాక్లు మాకు ఒళ్ళు పులకరిస్తూ ఉంది సార్ అంటారు. నాకు మాత్రం జరగలేదు సార్ అని నాకు తెలియకుండా కాల్ చేస్తారు. నువ్వు ఎక్కడో పొరపాటు చేస్తావు. కరెక్టే సార్ మీరు చెప్పింది, నేను నా మధ్యలో 2 రోజులు ఆపాను సార్, మధ్యలో కొన్ని రోజులు నిద్రపోయినాను సార్. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. రాలేదనేది మర్చిపోండి. రాలేదంటే నీది ఎక్కడో చిన్న పొరపాటు ఉంటుంది, పెద్దగా ఉండదు, చిన్న పొరపాటు ఉంటుంది. ఎక్కడో తప్పు చేస్తున్నాం, దాన్ని ఏందని సర్దిద్దుకో. కొన్నాళ్ళు మళ్ళీ అప్రిమేషన్ చెయ్యి, మళ్ళీ పాజిటివ్గా మారు, మళ్ళీ చెయ్యి, ఆటోమేటిక్గా వస్తుంది. 9 రోజులు ఇలా చేయండి, మిమ్మల్ని ఎత్తుకొని డబ్బు వస్తుంది. మళ్ళీ తిరిగే లేదు, పాజిటివ్గా ఉన్నవాడు కానీ చేస్తే తిరిగే లేదు. నేను చేసిందంటే నా మాటే మంత్రంలాగా డబ్బు వచ్చినప్పుడు ఇది ఎందుకు జరగదండి? నేను చెప్పిందని జరిగినాయా లేదా? చూడండి, ప్రతి ఫీడ్బ్యాక్ చూడమనేది. అందుకే వీడియోలు చూస్తున్నాం సార్ అంటారు, సుమన్ టీవీ వీడియోలు చూస్తున్నాం సార్, మీ పర్సనల్ వీడియోలు చూస్తున్నాం సార్ అన్నారు. నా ఫీడ్బ్యాక్ని ఎందుకు చూడండి అంటారు? చూడు, ఆ ఫీడ్బ్యాక్లను ఉండేది మెయిన్. వాడికి మాత్రం ముఖేష్కి డబ్బు ఎలా వచ్చింది, వాళ్ళకి మాత్రం ఎలా అయింది? నా టెక్నిక్ ఫాలో చేస్తే అయింది కాబట్టి మీకు అవుతుంది. ఎందుకు అవ్వదు? నువ్వు కరెక్ట్గా ఫాలో అయితే నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ యొక్క మైండ్ సెట్ ఏదైనా నువ్వు కనుక కరెక్ట్గా నడుచుకుంటే ఎందుకు రాదండి? అందుకే చెప్పాను, మీకు అందరికీ అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్పానంటే, చాలామంది వీడియోలో కూడా ఇచ్చాను. ఒక మానవుడు, ఒక విద్యార్థి ప్రతిరోజు చదువుతూ ఉంటే వాడు ఫస్ట్ క్లాస్ కావాలన్నా, హై ర్యాంక్ కావాలన్నా, డిస్ట్రిక్ట్ ఫస్ట్ కావాలన్నా, ఎన్ని వీడియోలు చెప్పానండి. ఈ మధ్యన కూడా ఇచ్చానండి. వాడు వస్తున్నాడా లేదా, వచ్చినాడే లేదా? మొన్న చూడు, అనంతపూర్ క్లాస్లో నా వీడియోలు చూసేసి నా క్లాస్కి వచ్చి వాళ్ళు కొడుకు స్కూల్లో పాస్ అవ్వడు అన్నారంట. టీచర్లు పిలిచి మీ కొడుకు ఇంక లేదు పెయిలే అన్నారంట. మీరేం చెప్పేది, నాకు విసమ్మని బాబు గారు ఉన్నారు, గురువు గారు, ఆయన చెప్పించేస్తానని 369 వాడాడంట టెక్నికల్. వాళ్ళు కొడుకు ఈయన ఏం చేస్తున్నాడు దాన్ని చూసి నేను చదివిన క్వశ్చన్లన్నీ నాకు ఆ క్వశ్చన్ పేపర్లు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అన్నాడంట. అని చెప్పుకుంటా మిర్రర్ వర్క్ చేసిపోతే బ్రహ్మాండమైన క్వశ్చన్లు తెలిసినట్టు వచ్చినాయంట. ఫస్ట్ ర్యాంక్ ఉమ్మేసినాడంట మంచి మార్కులతో. స్కూల్లో పిలిచి వాళ్ళ ఫాదర్నే, ఏమండి పనికిరాడు అనుకున్నది ఎలా కొట్టేసినారండి, 6 కొట్టేసినారు లాస్ట్లో అంటే, నాకు విసమ్మని గురువు గారు ఇచ్చారు, ఆ విద్య నేర్చుకున్నాను, పాస్ అయ్యాను, ఫీడ్బ్యాక్ ఇచ్చాడండి. జరుగుతుందండి, జరిగే తీరాలి. జరగలేదన్నవాడు మళ్ళీ కొంచెం ప్రయత్నించు, కొంచెం పాజిటివ్గా రా, నువ్వు మళ్ళీ రా. జరగలేదంటే వెంటనే రాదండి, వెంటనే ఎందుకు వస్తుంది? నువ్వు మారితే ఎందుకు రాదండి? చదివినోడు ఎందుకు ఫెయిల్ అవుతాడండి? చదివినోడు ఎక్కడైనా ఫెయిల్ అయినాడని చరిత్ర ఉందా? చదివినవాడు, బాగా చదువుకున్నవాడు ఫెయిల్ అయిపోతాడు ఎగ్జామ్లని ఎక్కడైనా చూసారా? చదువునవాడు ఫెయిల్ అవుతాడు, యావరేజ్గా ఉన్నవాడు ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే వాడు ఏదో పొరపాటు చేసాడు. చదువుకున్నవాడు సింపుల్గా రాసినా కానీ పాస్ అనేది అయిపోతాడండి. ర్యాంక్ అనేది ఇంకా హై రేంజ్లో పోతాడు. వాడు చదువుకున్నవాడు డైలీ నువ్వు చెయ్యి, నీ ప్రవర్తన కరెక్ట్గా చెయ్యి. ఇలా 9 రోజులు చెయ్యి. మధ్యలో ఒకరోజు సార్ నేను చేస్తూ ఉన్నాను సార్, మళ్ళీ ఫంక్షన్ ఒకటి వచ్చింది సార్, పెళ్ళి పోవాల్సింది తప్పదు సార్, పోయేసి వచ్చి మళ్ళీ చేసుకోవచ్చా అని క్వశ్చన్లు ఇప్పుడు చూస్తారు. ఎట్లా అడతారు నన్ను? ఛాన్సే లేదు. మళ్ళీ ఒకటే క్లాసే. ఫెయిల్ అయిపోయినావంటే మళ్ళీ ఒకటే క్లాసే, మళ్ళీ ఒకటే క్లాస్ని కంటిన్యూ చేయి అంటే మళ్ళీ స్టార్ట్ చేయి అని అర్థం. మళ్ళీ స్టార్ట్ చేయి, కంటిన్యూగా ఒకే ప్లేసు, ఒకే స్థలము. ఇలా చేసినావంటే నిన్ను నువ్వు నమ్ముకో, ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండు, నీకు జరిగే తీరుతుంది, ఏదైనా జరుగుతుందండి. బ్రహ్మాండంగా చేయండి, బ్రహ్మాండం వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ వర్కౌట్ అయినాయి కాబట్టి వర్కౌట్ అయ్యేటివే నేను చెప్తాను. సో ఈరోజు అఫర్మేషన్ ఏంటి సార్? నేను వాటర్ టెక్నిక్తో చాలా సులభంగా ₹1,00,000 పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ. యూ. అసలు వాటర్ అఫర్మేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. సో వాటికి దీంట్లో సమాధానం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, వాటర్ అఫర్మేషన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే రిజల్ట్ వస్తుందని బాబు గారు చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.